నువ్వు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం మనకు కనబడుతుంది. అబ్రాహామును ఏమంటాడు? బలి కోరుతాడు తన కుమారుణ్ణి. ఎంత భక్తి ఉన్నది! అన్ని తీసి చూస్తే కూడా తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా ఇష్టపడినాడు. అంటాడు, ఇందు మూలంగా దీన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటంటే నువ్వు దేవునికి భయపడవాడవని. ఎంత మంచి మాట! మనం భయపడుతున్నామా? దేవుణ్ణి మనం నిజమైన భక్తి ఆరాధన మనం చేస్తున్నామా? లేదా ఏదో మనుషులు మెచ్చుకోవాలని చెప్పి, ఏదో మనుషులు పొగడాలని చెప్పి, ఏదో మనుషుల కొరకే ఒక వేషధారణమైన ఆరాధన, ఒక పరిసైన వలె మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యం మనం ప్రవేశించము. అందుకే మన జీవితంలో యథార్థమైన భక్తి, మన పెదవుల నుంచి పలికే ప్రతి మాట యథార్థమైన జీవితము, నటన జీవితము కాదు. దావీదు అప్పటి వరకు మరుగై ఉన్నాడు, కానీ దేవుడు తన హృదయాన్ని చూసినాడు. అందుకే అంటాడు దావీదు విషయంలో, నా హృదయానుసారుడు, నా చిత్తమంతా జరిగించేవాడు. దేవుని చిత్తమంతా మనమంతా కూడా జరిగించేవారిగా, దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మనం ముందుగాక